దేవుడి దీవెనలతో నాన్న ఆశీర్వాదంతో అమ్మ ప్రేమతో చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నానని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. మీ రాజన్న బిడ్డను దీవించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరారు. ఎన్నికల శంఖారావం పూరించడం కోసం బయలుదేరుతున్నానని ఆమె అన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న యుద్ధంలో ప్రజల ఆశీస్సులు తనపై ఉంటాయని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు. ముస్లింల కోసం బ్యాంకులు పెట్టాలని ప్రభుత్వం, ముస్లింల కోసం చనిపోతే 5 లక్షల వరకు బీమా ఇస్తామని ప్రభుత్వం, ఇలా ముస్లిం ఇమాంలకు స్థలాలు ఇస్తామని ప్రభుత్వం, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వాగ్దానాలు చేసింది ప్రభుత్వం. ఒక్కటైనా నిలబెట్టుకుందాం ముస్లింల కోసం. అందుకే చెప్తున్నాను, ఈరోజు ముస్లింలు బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరం. కాంగ్రెస్ పార్టీ బాగుపడాలని మాత్రమే అవసరం. ఈ రోజున పరిస్థితుల్లో ముస్లింలకు ఎలా ఉన్నాయంటే కనీస రక్షణ కూడా లేకుండా పోయింది. కనీసం బయటికి వెళ్తే మళ్ళీ నా బిడ్డలు కానీ నా భార్య కానీ మేము కానీ భద్రంగా మళ్ళీ ఇంటికి వస్తామా అన్నది కూడా ఒక అనుమానంగా మారిపోయింది. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, కానీ రాష్ట్రంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ, ఇంకోవైపు వైసీపీ పార్టీ, అంటే ప్రధాన ప్రతిపక్షమైన పాలకపక్షమైన అదే బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నారు. ఒకరేమో బహిరంగంగా ఇస్తున్నారు మద్దతు, ఇంకొకరేమో రహస్యంగా పొత్తు పెట్టుకున్నారు. ఒకరేమో బహిరంగ పొత్తు అయితే ఇంకొకరికి రహస్య పొత్తు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. అదే బీజేపీ